అఖిల భువన దీపం భక్త చిత్తాభ్యసూర్యం సురగుణమనస్సేవ్యం తత్వమస్సాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయీ భూతనాదం. స్వామి శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆసక్తి వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుని ఇందులో అనేక విషయాల గురించి మనం చర్చించుకోవటం జరుగుతోంది. మానవుడికి విజ్ఞానం అంటూ వచ్చిన తర్వాత, అలవడిన తర్వాత, అజ్ఞానంలో నుంచి జ్ఞానం అంటూ వచ్చిన తర్వాత, ఈ చరిత్రకారులు చెప్పినట్టుగా రాతి కాలంలో నుంచి లోహయుగంలోకి వచ్చి, ఈ లోహయుగంలో నుంచి కూడా ఈ ఒక అధునాతన యుగంలోకి వచ్చి ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మానవుడిలో జిజ్ఞాస ఏమాత్రము కూడా తగ్గలేదు. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఈ సృష్టి అంతా ఎలా జరుగుతోంది అనేటువంటి దాని మీద నిరంతరము తను శ్రమిస్తూనే ఉంటాడన్నట్టుగా శ్రమజీవిగానే పనిచేస్తున్నాడు. దీని పర్యవసానం ఏంటంటే, చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, చేయనటువంటి వాళ్ళు శుష్కమైనటువంటి కబుర్లు చెప్పి కాలక్షేపణ అన్నట్టుగాను, ఈ యొక్క కాలక్షేపణ బటాలియన్ అన్నట్టుగాను, ఈ అధిక ప్రసంగాలు అన్నట్టుగా ఇవన్నీ చేయటం ప్రారంభించారు. శైశవ దశ నుంచి ఎవరి ప్రోద్బలంతో, ఎవరి క్రియేషన్తో ఒక మనిషి ఒక స్థానానికి వస్తున్నాడు. అతనికి విజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రకృతిలోంచే వస్తుంది కదా అనేటువంటిది మర్చిపోయి, వీడు నేర్పాలి, వాడు నేర్పాలి, వీడి గురువు, వాడు గురువు అని చెప్పేసి తిరుగుతూ ఈ కాలహరణం చేసుకుంటూ, ఇంకా ఈ నిఘంటువుల్ని వాటిని పట్టుకుని దీన్ని ఇలా చదవాలి, దురాచార అని ఇలా కాదు, ఇలా ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? భాష అనేటువంటిది వచ్చిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఉచ్చారణ అనేటువంటిదంతా కూడా ఆ యొక్క భాషలోంచి వచ్చి దానికి లిపంటూ వచ్చింది తప్పితే, భాష లేనప్పుడు అది ధ్వనిగా మాత్రమే ఉన్నది అనేటువంటి జ్ఞాన సంపుటిని వదిలేసి ఎంతసేపు కూడా ఇలా పలకకూడదు, అలా పలకకూడదు, దీని అర్థం ఇలా వచ్చేస్తుంది, దాని అర్థం అలా వచ్చేస్తుంది, దీని శబ్దం మూలంగా అంటే ఇవన్నీ ఎవరు రాశారు? మనం రాసుకుందే తప్పితే వేదాల్లో నుంచి కూడా ఇటువంటివి రాలేదు. వేదాలలో నుంచి వచ్చినటువంటివి ఏంటంటే ఆ ధ్వనికి సంబంధించినటువంటి విషయాలు వచ్చాయి తప్పితే, ఇది ఇలా పలకూడదు, అది అలా పలకూడదు అనేటువంటి విషయాల్ని ఎక్కడా కూడా ఎవరూ కూడా చెప్పలేదు. కనుక మిడిమిడి జ్ఞానంతో మన ఇటువంటి ఉపన్యాసాలని మనం వింటూ వాటికి చప్పట్లు కొట్టుకుంటున్నామంటే మన తాలూకు శాస్త్ర పరిజ్ఞానం ఎలా ఉన్నది అనేటువంటి, మనం ఎంత పశుతత్వంలో ఉన్నాము అనేటువంటిది మనం దీని మూలంగా అర్థం చేసుకోవాల్సినది. ఒక ఆవు అంబా అని అరుస్తుంది. ఆ అంబా అని అరిచిన దానికి ఆయన రామకృష్ణ పరమహంస గారు అన్నట్టుగా ఆ అమ్మని ప్రార్థించింది, అంబా అని చెప్పేసి అని అంటూ ఆయన ఆ గోమాత గురించి చెప్పారు. అదే మానవుడు ఏదైనా మాట్లాడితే దానికి విపరీత అర్థాలు తీసి, నిఘంటు ఇలా చెప్పట్లేదు,
లేకపోతే ఈ యొక్క శబ్దార్థ మంజరి ఇలా చెప్పట్లేదు, శబ్దార్థ చంద్రిక ఇలా చెప్పట్లేదు అని చెప్పేసి అని చెప్పుకొస్తారు. ఏ భాషకైనా సరే పాణుడులాగాను పరవస్తు చెన్నై సూరి గారిలాగాను వాళ్ళు ఉద్భవించి వాళ్ళు వాటికి వ్యాకరణాలు రాసినటువంటి వాళ్ళు ఆ వ్యాకరణాలు చదువుకుని మనం వాటినే తిరిగి మనం పరీక్షల్లో వాటిలో రాసి నిజ జీవితానికి వచ్చేటప్పటికి ఈ శబ్దాన్ని ఇలా పలకూడదు, ఆ శబ్దాన్ని అలా పలకూడదు అంటే దాని ధ్వని ఎలా ఉన్నది అనేటువంటిది పలుకుతున్నామా, అందులో ఏవైనా తేడా ఉన్నదా అనేటువంటిది గ్రహించవలసిన విషయం. వేదంలో ఈ యొక్క ధ్వనికే ప్రాధాన్యత ఇస్తారు తప్పితే శబ్దానికి వాళ్ళంత ప్రాధాన్యత ఇవ్వరు. ఆ ధ్వనిని ఆ ఒక్క ఫ్రీక్వెన్సీ అన్నట్టుగా పౌనఃపుంజాన్ని చేరుకునేంత వరకు కూడా ఆ ఒక విద్యార్థి చేత ఆ గురువు 10 సార్లు ఆ ఒక్క వాక్యాన్ని వల్లివేయిస్తాడు. చెప్పి 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 ఆ ఒక ఫ్రీక్వెన్సీకి వచ్చే వరకు కూడా విద్యార్థి చేత చెప్పిస్తాడు. కానీ మన దురదృష్టం ఇప్పుడు ఏంటంటే ఈ చదువులు వచ్చిన తర్వాత ఈ చదువుల్లో ఉన్నటువంటి పోతన గారు రాసినదో, నన్నయ్య గారు రాసిందో, తిక్కన గారు రాసిందో, ఎర్రప్రాడు గారు రాసినవో పద్యాలు చదువుకుంటూ దాన్ని మనం శబ్దార్థ చంద్రికల్ని పెట్టుకుని చూస్తున్నాం తప్పితే పరవస్తు చెన్నై సూరి గారు రాసినటువంటి వ్యాకరణాన్ని తీసుకున్నాం వీటిని బట్టి వాటిని నిర్ణయిస్తున్నాం తప్పితే ధ్వనిలో నుంచి ఒక వీటిని మనం ఏమీ కూడా చూడట్లేదు. కనుక ఇది ఇలాగే చదవాలి, అది అలా చదవాలి అనేటువంటిది ఇది ఒక శైశవ దశ అని చెప్పేసి అని అంటాం. అంటే ఒక చిన్న పిల్లవాడు ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలా ఉంటుంది. ఇలా మాట్లాడాలి, అలా మాట్లాడాలి అనేటువంటి ఈ మాటలన్నీ కూడా ఒక చిన్న పిల్లవాడి తత్వంలాగానే అనిపిస్తుంది తప్పితే వయసు ఎంత వచ్చినా కూడా వయసు కన్నా కూడా ఇక్కడ కావలసిన జ్ఞానము అనేటువంటి విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నటువంటిది. గుర్రం జాషువా గారు చెప్పినట్టుగా ఈ చోటనే కదా కవీంద్రుల తాలూకు కలము ఈ నిప్పులలో కరిగిపోయే అని చెప్పేసి అని ఎన్ని చదువులు చదివినా, ఎన్ని శబ్దార్థ చంద్రికలు చదివినా, ఎంత నిఘంటువులు చదివినా, ఏమి చదివినప్పటికీ కదా ఈ చదువులన్నీ కూడా దేనికి పనిచేస్తాయంటే చావటానికే పనిచేస్తాయి. చచ్చిన తర్వాత చదివేం చేసుకుంటాడు? ఎన్ని డిగ్రీలు చదివినా, ఎంత డబ్బులు ఖర్చు పెట్టి, ఎంత ధనాన్ని పోసి చదువులు చదివినప్పటికీ కూడా ఆ మరణం తర్వాత ఆ ధనాన్ని తిరిగి రమ్మంటే రాదు. ఆ చదువు, ఆ ఒక్క జ్ఞానము ఆ ఒక్క దేహంలో నుంచి ఇంకొకటి రమ్మంటే రాదు. అది బ్రతికుంటుండగానే సక్రమైన మార్గంలో అతను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ మాటల ద్వారా ఆ ధ్వనిని తెలుసుకుని ఆ ధ్వనిని బట్టి మనం వాటిని అర్థం చేసుకునేటువంటి పరిస్థితిలో ఉండాలి తప్పితే ఇలా మాట్లాడితే తప్పు, ఇలా చదివితే తప్పు, అలా చదివితే తప్పు, ఇలా చూస్తే తప్పు అని ఈ తప్పుల గురించి పాపాల గురించి చెప్పుకోవటమే మిగులుతోంది తప్పితే మహనీయులెవరూ కూడా ఇటువంటి మాటల్ని చెప్పలేదు. కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అని చెప్పేటప్పుడు దాని ముందు చెప్తారు ఆయన. అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను, సజ్జనుండి పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మోగున విశ్వదాభిరామ వినురవేమ అని ఆ వేమన గారి ఈ యొక్క పద్యాన్ని చెప్పటం అయింది. పెద్దలైనటువంటి వారు దేన్ని ఇది తప్పు అనేటువంటి విషయాన్ని ఎవరు కూడా ఏ శాస్త్రంలో కూడా ఇది తప్పు అనేటువంటి విషయాన్ని, ఇది పాపము, ఇది తప్పు అనేటువంటి విషయాల్ని ఒక వశిష్ఠుల వారు కానీ, ఒక గౌతముడు కానీ, ఒక అత్రి మహర్షి కానీ,
ఒక గాకి కానీ, ఒక యాజ్ఞవల్కుల వారు కానీ, ఇలాంటి పెద్ద వాళ్ళు ఎవరూ కూడా ఇటువంటి మాటల్ని ఎక్కడా కూడా వాళ్ళు మాట్లాడలేదు. కానీ ఈ అల్పులైనటువంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళేదో చాలా గొప్పగా ఘనత వహించేసి ఈ పరవస్తు చిన్నయ్య సూరి గారు రాసినటువంటివన్నీ కూడా ఈ యొక్క గ్రంథాలేవో చదివేశామనేటువంటి లెక్కలాగా మనందరికీ చూపించాలనుకునేటువంటి పద్ధతిలో ఇది తప్పు అని చెప్పేసి అని అంటారు. ఇలా చదవకూడదు అంటారు. వాళ్ళు ఏమైనా ఒక క్లాసులాగా కండక్ట్ చేసి వీళ్ళందరికీ చెప్పి వీళ్ళ చదవాలి అని చెప్పేసి అని ఈ యొక్క పూజా విధానాల్ని వీటిని ఏమైనా పూర్వంలాగా గురుకులాల్లో కూర్చుని గురువుగారు ఎలా చేస్తున్నారో విద్యార్థి అలా చూసి నేర్చుకోవడానికి ఏమైనా నేర్పుతున్నారా? అలాగూ కూడా లేదు. వీళ్ళు చేస్తున్నది ఏంటయ్యా అంటే మళ్ళీ ఒక మేకపోతుకి దండేసినట్టుగా దండేస్తే ఆ స్టేజ్ మీద కూర్చుని మీరు ఇలా చేస్తున్నారు తప్పు, అలా చేస్తున్నారు తప్పు అని చెప్పేసి అని ఈ తప్పొప్పుల గురించి వీళ్ళు చెప్పేటువంటి పరిస్థితిలో ఉన్నారు తప్పితే అసలు తప్పు అన్నదానికి నిర్వచనమే లేదు. అది తప్ప ఒప్ప అనేటువంటి దాన్ని నిర్ణయించటానికి దైవం తప్పితే మిగిలినటువంటి వాళ్ళకి లేదు అని చెప్పేటువంటి విషయాన్ని విదుర నీతిలో చెప్పడం జరుగుతోంది. ఆ విదురుడు ఆ ఒక్క సభలో ఉంటున్నప్పుడు ద్రౌపదికి వస్త్రాభరణం చేశారు అన్నప్పుడు ఆవిడ ఒక దీని గురించి ఆవిడ ఇది న్యాయమా అని చెప్పేసి అని ఆవిడ అడిగినప్పుడు ఈ యొక్క విషయాలు చెప్పవలసినటువంటిది భగవంతుడు తప్పితే మానవ మాత్రం ఎవరు కూడా ఈ తప్పొప్పుల గురించి మాట్లాడటానికి అధికారం లేదమ్మా అనేటువంటి విషయాన్ని ద్రౌపదికి చెప్పటం విదుర నీతిలో జరిగినటువంటి విషయం. ఇలాంటివేమీ లేకుండా మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతూ ఈ పని చేస్తే పాపం వచ్చేస్తుంది. ఆ ఒక్క వివేకానందుల వారు షికాగో నగరం మొదలుకుని ఆయన తిరిగినటువంటి దేశాలన్నింటిలో కూడా భారతదేశంలో పాపులు లేరు, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నా దేశంలో ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్మలే ఉన్నారు, పుణ్యం చేసుకున్న వాళ్ళు మాత్రమే భారతదేశంలో జన్మిస్తారు, అంత తప్పితే మిగిలినటువంటి వాళ్ళు ఇక్కడ జన్మించటానికి కానీ కాలు పట్టడానికి కానీ అర్హత లేనటువంటి పరిస్థితిలో ఉంటారు అని ఆయన చక్కగా విశదీకరించడం జరిగింది. కానీ నేటి వ్యవస్థలో ఎలాగొస్తుందంటే ఏదైనా ఒక విషయాన్ని పూర్తిగా ఇంకా ప్రారంభించకుండానే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. గరుడ పురాణం ఇలా చెప్పింది, లేకపోతే ఏదో ధర్మసింధు ఇలా చెప్పింది అని చెప్పేటువంటివన్నీ ప్రారంభించి లేని పోని అపోహాలని తీసుకొచ్చి ఈ యొక్క మనుషులలో సందేహాలను పెంచుతున్నారు తప్పితే సందేహ నిర్మూలన పోనీ వాళ్ళు ఏమైనా పండితులా అంటే పండితులు కాదు. వాళ్ళు ఏమైనా శాస్త్ర పరిజ్ఞానంలో ఉన్నారా అంటే ఏ శాస్త్రమో చదివిన వాళ్ళు కాదు. ఏదో 4 పుస్తకాలు చదివి ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి దాన్ని తప్పితే ఇంకొక దాన్ని చెప్పగలిగేటువంటి స్థితిలో లేనటువంటి వాళ్ళు. వాళ్ళు ఆ 4 పుస్తకాల్లో తప్పించి 5వ పుస్తకంలో నుంచి ఎవరైనా తీసుకుని మాట్లాడితే దానికి సమాధానం చెప్పలేరు. ఇటువంటి దానికి వచ్చేటప్పటికే దూర్జటి మహాకవి నత్కీరోపాఖ్యానము అనేటువంటి ఒక కథ రాయటం జరిగింది. ఒక రాజు కొలువులో నత్కీరుడు అనేటువంటి కవీంద్రుడు ఉండటం జరిగింది. ఆ నత్కీరుడు అనేటువంటి కవి ఆ రాజు ఆస్థానంలో ఉంటున్నప్పుడు అనుకోకుండా ఆ ఒక్క రాజ్యంలో కరువు కాటకాలు వచ్చి ఆ ఒక్క రాజులు ఆ ఒక్క రాజ్యంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా వలసగా పక్క ఊళ్ళకి వెళ్ళిపోవటం జరుగుతోంది, పక్క రాజ్యాల్లోకి. ఇటువంటి పరిస్థితిలో ఒక శివాలయంలో శివుణ్ణి నమ్ముకుని పూజిస్తున్నటువంటి ఒక పూజారి, అర్చకుడు లేకపోతే ఆ స్వామిని నమ్ముకున్నటువంటి ఆ ఒక భక్తుడు
ఆ శివుడికి చెప్పాడు, ఇంకా నేను కూడా ఉండలేనయ్యా, నాకు కూడా దుర్భర పరిస్థితి ఏర్పడింది, నాకు కూడా రోజు గడవటం చాలా కష్టంగా ఉంది, కనుక నేను కూడా ఈ యొక్క గ్రామాన్ని వదిలి వేరే దగ్గరికి వెళ్ళిపోతాను అని తన పూజంతా చేసిన తర్వాత మామూలుగా మనుషులు మాట్లాడినట్టుగా ఆ ఒక అర్చన చేసినటువంటి శివలింగంతో తన బాధ ఆ భక్తుడు చెప్పుకుంటే, ఆ శివలింగంలోంచి వచ్చినటువంటి శివుడు ఒక పద్యాన్ని రాసి, ఈ పద్యాన్ని తీసుకెళ్ళి రాజు దగ్గర సభలో ఇయ్యి, ఆ సభలో ఇస్తే రాజు నీకు చాలా మంచి బహుమతి ఇస్తాడు, ఆ బహుమతిని తెచ్చుకుని నువ్వు ఈ యొక్క గ్రామంలోనే ఉండి నన్ను అర్చిస్తూ ఉండు అనేటువంటి విషయాన్ని ఆ ఒక్క భక్తుడికి చెప్పి ఆయన ఒక శ్లోకాన్ని ఇవ్వటం తటస్థించింది. ఆ శ్లోకాన్ని తీసుకుని ఈ భక్తుడు ఆ రాజసభకి వెళ్ళి అందులో ఈ ఒక శ్లోకాన్ని చదవటం జరిగింది. ఆ శ్లోకం విన్న తర్వాత ఈ నక్కీరుడు స్త్రీలకి ఆ ఒక్క వెంట్రుకలి సహజ గంధమైన వాసన ఉంటుంది అనేటువంటిది ఇది లోకాచారానికి విరుద్ధంగా ఉన్నది, ఏ స్త్రీ అయినా సరే రోజు ఆ ఒక్క తలస్నానం చేయకుండా ఉంటే ఒక విధమైనటువంటి వాసన వస్తుందయ్యా, నువ్వేమో సుగంధ పరిమితమైనటువంటి చందన వాసన వస్తుందని చెప్పేసి అన్నావు అని చెప్పేసి దాన్ని అతను సద్విమర్శతతో మాట్లాడటం జరిగింది. అనేటప్పటికీ ఈ భక్తుడు తన నిజమైనటువంటి విషయాన్ని చెప్పాడు. ఈ పద్యం నేను రాయలేదండి, నాకు ఆ శివుడు ఇచ్చాడు నాకు ఈ పద్యాన్ని, ఈ పద్యాన్ని తీసుకొచ్చి నేను మీకు ఇక్కడ చదివితే రాజు నాకు బహుమతులు ఇస్తారని చెప్పేసి అనటంతో నేను చదివాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే సరే ఆ ఒక శివుడినే రమణమను పద్యంలో తప్పున్నది అని చెప్పేసి ఈ నక్కీరుడు చెప్పడం జరిగింది. కవీంద్రుడు ఈ భక్తుడు ఈ అర్చకుడు అయినటువంటి ఆయన శివుడి దగ్గరికి వచ్చి, నిన్ను నమ్ముకుని నిండు సభలో నేను అవహేళన పాలయ్యాను, ఈ యొక్క స్త్రీ తాలూకు జుట్టుకి గంధపు వాసన ఉంటుందని రాశావు, దీన్ని చూసి ఆ నక్కీరుడు అనేటువంటి అతను నన్ను చాలా అవహేళన చేశాడయ్యా, ఇటువంటి బ్రతికే కన్నా మరణించటం మేలు, నీలో కలిసిపోవటం మేలు అని చెప్పేసి ఈ యొక్క భక్తుడు అనేటప్పటికీ శివుడే తను బయలుదేరి వస్తాడు ఈ రాజు తాలూకు ఆస్థానానికి. వచ్చి ఈ పద్యంలో తప్పు ఎవరో పట్టుకున్నారట అని చెప్పేసి అంటే నక్కీరుడు లేచి నేనే తప్పు పట్టుకున్నాను అనేటువంటి విషయాలు అతడే చెప్తాడు. పార్వతీదేవి తాలూకు ఆ ఒక్క సుగంధభరితమైనటువంటి ఆ జుట్టు నుంచి గంధపు వాసన వస్తుంది అనేటువంటి విషయం నీకు తెలుసా అనేటువంటి మాట శివుడు మాట్లాడేటప్పటికీ, పార్వతీ మీ తాలూకు భార్య అండి, జనాలకి గురించినటువంటి దీంట్లో ఆవిడ అమ్మవారిగా మాత్రమే తెలుసు, తల్లిగా మాత్రమే తెలుసు, కనుక అటువంటి విషయాన్ని లోకాచారంతో పోల్చి మీరు చెప్పటం అనేటువంటిది ఇది లోకానికి విరుద్ధమైనటువంటి విషయం. లోకాచారంలో ఉన్నటువంటి స్త్రీలకి సహజ గంధపు వాసన ఉండదు, దుర్గంధమైనటువంటి వాసన వస్తుంది. వాళ్ళు ఆ తలస్నానాలు చేసి ఆ జుట్టు ఆరబెట్టుకుని అవన్నీ చేసి ఆ సుగంధ భరితాలన్నీ రాస్తేనే వాళ్ళ తాలూకా ఒక జుట్టుకి ఒక పరిమళం వస్తుంది తప్పితే ఆ అందం వస్తుంది తప్పితే లేకపోతే అందమే ఉండదు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క నక్కీరుడు నొక్కి వెక్కాడించి ఆ రాజసభలో చెప్పడం జరుగుతుంది. అది విన్నటువంటి పరమేశ్వరుడు కోపం చెంది, నేను ఇంత చెప్తున్నప్పటికీ కూడా నా మాట వినకుండా నీవు లోకాచారం గురించి మాట్లాడుతున్నావేంటి, లోకాచారం వేరు నేను చెప్తున్న విషయం వేరు అనేటువంటి విషయంలో ఈయన ఆ ఒక్క త్రినేత్రుడిగా కనిపించేటప్పటికీ ఈ నక్కీరుడు అంటాడు, స్వామి మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో నేను మా రాజు కూడాను
మీరు త్రినేత్రుడిగా కనిపించినప్పటికీ కూడా మీరు చెప్పినటువంటిది ధర్మం కాదు కాబట్టి, ధర్మం లేని లోకాచారాన్ని చెప్పటం అసంభవం కాబట్టి, అది సంభవం కాదు కాబట్టి, దాన్ని నేను కాదు, ఎటువంటి వాళ్ళు కూడా ఆ ఒక ధర్మాన్ని వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇది తప్పేను అనేటువంటి విషయాన్ని ఆ నక్కిరుడు గట్టిగా చెప్పటం జరిగింది. అప్పుడు శివుడు కొంచెం కోపం చెంది, నక్కీరా, నేను ఇంత దర్శనమిచ్చి నా ముక్కంటిగా అన్నట్టుగా మూడో కళ్ళుతో కూడా నీకు కల్పించి, నీకు నీ రాజుకి వీళ్ళందరికీ కల్పించినా కూడా నీవు నా మాట ఆలకించకుండా ఇంకా స్త్రీ యొక్క జుట్టుకి సహజగంధం ఉండదు లోకాచారంలో అని చెప్పేసి, లోకాచారానికి అతీతమైనటువంటి విషయాన్ని నేను చెప్పాను. నేను లోకాచారానికి అతీతమైన విషయాన్ని చెప్తే నువ్వు లోకాచారంతో కలిపి నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి, నువ్వు నా మాటని తిరస్కరిస్తున్నావు కాబట్టి నీకు కుష్ఠవ్యాధి వస్తుంది అనేటువంటిది ఆ ఒక్క శివుడు చెప్పాడు అని చెప్పేటువంటిది ఈ యొక్క దుర్జటి మహాకవి రాసినటువంటి ఈ యొక్క నక్కిరోపాఖ్యానంలో రాయటం జరుగుతుంది. అందుకే దుర్జటి మహాకవిని చాలా గొప్ప వ్యక్తిగా చెప్పడం ఎందుకు జరిగిందంటే, నిన్నే రూపముగా భజించు మదిలో, నీ రూపము మోకాలో స్త్రీ చన్నో కుచమో మేక పెంటికయో ఈ సందేహములు మాన్పి వా కన్నార్పన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే చన్నీరేజ విహారమత్త మధుప శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసని ఈయన ఒక చక్కని పద్యాన్ని రాయటం జరిగింది. ఇది కాళహస్తీశ్వర మహాత్యంలో రాయటం జరిగింది. నిన్ను ఎలా తెలుసు అంటే ఆ ఒక నక్కీరుడికి ఈ యొక్క విషయాన్ని ఆ శివుడికి చెప్తున్నటువంటిది అన్నమాట. నువ్వు మూడో కన్ను తెరిచినంత మాత్రం చేత నువ్వు శివుడని నేను ఎలా గుర్తిస్తానయ్యా? నువ్వు శివుడనే నువ్వు మూడు కళ్ళతో కనిపిస్తే నేను తెలుసుకుంటానా? నిన్ను అసలు ఏ రూపంగా నేను చూడగలుగుతాను? నిన్ను ఏ రూపంగా నిన్ను పూజించగలుగుతాను? నిన్ను స్త్రీ రూపం అనుకోనా, లేకపోతే స్త్రీ తాలూకు చన్న అనుకోనా, లేకపోతే మోకాలు అనుకోనా, లేక మేక పెంట అనేటువంటిది ఎలాగుంటుందో అలాగ ఉన్నటువంటి ఆ ఒక లింగాకారము మూర్తికలింగం అంట అలా అనుకోనా? ఏ సందేహాలు, ఇటువంటి సందేహాలన్నీ ఉన్నటువంటి నాకు నువ్వు మూడు కన్నులతో కనిపిస్తే ఏంటి, 30 కళ్ళతో కనిపిస్తే ఏంటి? కనుక నువ్వు నాకు శివుడివే అనేటువంటి విషయం నాకు ఎలా తెలుస్తుందయ్యా అని చెప్పేటువంటి విషయాన్ని ఈ నక్కీరుడు అనేటప్పటికీ, ఈ నక్కీరుడికి అప్పుడు ఆయన శాపం ఇచ్చిన తర్వాత నీకు కుష్ఠవ్యాధి వస్తుంది అనేటువంటి విషయాన్ని అన్న తర్వాత ఆ నక్కీరుడు ఆ ఒక్క శివస్వరూపాన్ని ప్రార్థిస్తూ, స్వామి నాకు ఈ యొక్క శాప విమోచన ఎలా కలుగుతుంది అని అంటే, దక్షిణ కాశీ అయినటువంటి కాళహస్తీశ్వరాన్ని దర్శించినప్పుడు నీకు ఈ శాప విమోచనం పోయి నీకు ఈ ఒక కుష్ఠవ్యాధి తగ్గుతుంది, ఆ సువర్ణముఖి నదిలో స్నానం చెయ్యి అని చెప్పేసి ఆ శివుడు చెప్పారు అనేటువంటి విషయాన్ని ఈ ఒక దుర్జటి కవి రాయటం జరిగింది. అలాగా లోకాచారానికి సంబంధించినటువంటి దాన్ని మినహాయించి మనం లోకాచారానికి అతీతంగా అనేటువంటి దానికి వెళ్ళటానికి మనమేమి ఆ ఒక నక్కిరోపాఖ్యానంలోగా సహజగంధం ఉన్నటువంటి పార్వతీని శివుడు వర్ణించినట్టుగా మనమేమి వర్ణనలు చేయటలేదు. మన లలితా సహస్రాన్ని భక్తి శ్రద్ధలతో లోకాచారంలో మనం చదువుకుంటున్నాం తప్పితే లోకాచారానికి అతీతంగా మనమేమి వాటిని అర్థాలు తెలుసుకుని వాటిలో ఉన్నటువంటి వీటిని మనం సంపూర్ణంగా ఈ వ్యాకరణయుక్తంగా నేర్చుకోవటానికి వాటిని చదవట్లేదు. కానీ ఈ చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా మహాపండితులమని చెప్పేసి వీళ్ళకి ఏదో వ్యాకరణం పూర్తిగా వచ్చేసి మొత్తం వాళ్ళు కర్మధారయ సమాచారం మొదలుగున అన్నింటితో కూడా వీళ్ళు ఏదో ఒక సాదృశ్యం చెందేసి వీళ్ళకి
చాలా పరిజ్ఞానం ఉందని చెప్పేసి వాళ్ళ అజ్ఞానాన్ని తెలియపరచుకోవటానికి మాట్లాడేటువంటి మాటలే తప్పితే, శుష్క దండగైనటువంటి కాలక్షేపాలకి మాట్లాడే మాటలే తప్పితే, ఈ యొక్క దూర్జటి కవి గారు చెప్పినట్టుగా నిన్నే రూపముగా గొలుచు, నిన్ను ఎలా కొలవాలి? నీకు ఒక రూపం ఉందా? విరాట్ పురుషుడు అనేటువంటి వాడికి ఒక రూపమే లేదు అనేటువంటి విషయాన్ని నారద మహాముని మొదలుకొని అందరూ కూడా చెప్తున్నటువంటి విషయము. నిన్నే రూపముగా భజించు మదిలో, నీ రూపము మోకాల, లేకపోతే స్త్రీయ, స్త్రీ తాలూకు చొన్న, లేకపోతే కుచమ, లేకపోతే మేక పెంటికయ, ఎటువంటి దీంట్లో ఉన్నది నీ తాలూకు రూపము? ఒక ఆడదాని తాలూకు వక్షస్థలంలో ఉన్నటువంటి ఆ ఒక మనమోపిన భాగమా నువ్వు? లేకపోతే ఒక భక్తుడి తాలూకు మోకాల్లో ఉన్నటువంటి వాడివా? లేకపోతే ఒక స్త్రీ ఆకారంలో ఉన్నటువంటి వాడివా? నిన్ను ఏ రూపంగా కొలవాలి? నాకు అక్కడ నీ ఒక లింగాకారం లేకపోతే మేక పెంటనే నేను లింగాకారంగా తీసుకుని కొలిచానే అని చెప్పేటువంటి విషయాన్ని ఈ యొక్క దూర్జటి కవి ఈ కాళహస్తీస శతకంలో రాయటం జరుగుతోంది. ఇటువంటి కాళహస్తీస శతకాలు లాంటి శతకాలు ఏవి కూడా తీసుకుని కనీస పరిజ్ఞానాన్నైనా లేకుండా ఏదో వాళ్ళు ఒక ఫోటోలోనో ఒక విగ్రహంలోనో ఒక రాయిలోనో చూసినటువంటి ఆ మూర్తిని చూసి అదే నిజస్వరూపం అని చెప్పేసి పక్కవాడిని నమ్మించమని ఎవడు చెప్పలేదే. ఇటువంటి భ్రాంతులు వదలండి అని చెప్పిన లోకాచారాలను వదలండి అని చెప్పేసి చెప్తున్నటువంటి విషయం. ఇటు దత్తాత్రేయ స్వామి చెప్తున్నట్టుగా కూడా ఈ యొక్క సంఘాన్ని వదలండి, సంఘం వదిలితే కానీ మీకు జీవన్ముక్తి కలగదు అనేటువంటి విషయాన్ని దత్తాత్రేయుల వారు చెప్పినటువంటి విషయము. ఆయన శిష్యులకు కూడా నృసింహ సరస్వతిగా కానీ శ్రీపాదవల్లభుడిగా కానీ ఉండే రోజుల్లో ఆయన చెప్పింది ఏంటంటే, ఆ శిష్యులందరూ కూడా పోగైపోయేటప్పటికీ మీరందరూ శ్రీశైలం వెళ్ళండి, నేను శ్రీశైలం వస్తున్నానని చెప్పేసని వాళ్ళందరినీ వదిలించేసుకుని ఆయన ఒక్కడే గాంగాపూర్లో నరసింహ సరస్వతిగా ఆయన ఆ ఒక గాంగాపూర్లో ఉండటం జరిగింది. అక్కడికి మళ్ళీ అక్కడ భక్త మూకంతా మూగేటప్పటికి వాళ్ళందరినీ వదిలేసి ఆయన శ్రీశైలం వెళ్తున్నానని చెప్పేసి నా కృష్ణానదిలో ఆయన ఒక పూల పడవలో కూర్చుని వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని మనకి ఈ యొక్క నృసింహ సరస్వతి తాలూకు గురి చరిత్ర చదువుతూ ఉంటే చెప్తున్నటువంటి విషయము. అలాగే శ్రీపాద వల్లభుల వారు కూడా కృష్ణానదిలోనే ఆయన తాలూకు దేహాన్ని నిమజ్జనం చేసేస్తారు అనేటువంటి విషయము. మహాత్ములు ఎవ్వరూ కూడా సంఘాన్ని కోరుకోరు. మహాత్ములు ఎవ్వరూ కూడా ఒక 10 మందితో ఉన్నటువంటి సామూహికాన్ని ఏనాడు ఎవరూ కోరుకోరు. శంకరాచార్య లాంటి వారు కూడా ఒక స్టేజ్ వచ్చేటప్పటికి ఆ కేదారేశ్వరంలో వారు ఒక్కరే దేహాన్ని ఆ యొక్క పరిత్యాగ స్థితిలోకి తీసుకెళ్ళారు తప్పితే వీళ్ళందరితో కూడా ఉంచుకుని వీళ్ళందరూ చూస్తుండగా అన్నట్టుగానే దేహాన్ని వీళ్ళకి ఇక్కడ వదిలేసి అందులో ఉన్నటువంటి ఆత్మ ప్రాణము లేకపోతే జీవుడు వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఏ మహాత్ముడు ఉన్నాడు. మహాత్ములు కాని వాళ్ళకి 10 మందిని ఆకర్షించుకుని వాళ్ళ చుట్టూతా కూడా ఏదో ఈగల్లాగాను దోమల్లాగాను ఈ ఒక్క మనుషులందరూ ఉండాలి, శిష్యులందరూ ఉండాలి అనేటువంటి తాపత్రయాన్ని పొందుతారు తప్పితే నిజమైనటువంటి మహాత్ములు ఎవ్వరికీ కూడా రెండో వాడు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఎందుకంటే వీడి దేహంలో ఏ జీవుడు ఉన్నాడో ఎదురుకుండా ఉన్న తాలూకు ప్రాణిలో కూడా అదే జీవి ఉంది. వీళ్ళలో ఏ ఒక్క ప్రాణం ఉందో అదే ప్రాణము ఎదురుకుండా వాళ్ళలో కూడా ఉన్నది. వీళ్ళలో ఉన్నటువంటి ఆత్మే పరమాత్మే అంతర్బహిస్సర్వం వ్యాప్తం నారాయణ స్థిత అన్నారు. అంటే బయట లోపల అంతటా కూడా ఉన్నటువంటిది ఆత్మే. అంత తప్పితే దేహం కాదు. దేహాన్ని చూసి దేహం ఆకర్షించుకోవటం కాదు కావాల్సినటువంటిది. దేహంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో ఆత్మ అంతా కూడా ఒకటే. బయట ఉన్నా లోపలనో ఇంకో దేహంలో ఉన్నా ఎందులో ఉన్నా అన్నట్టుగాను
ఇటువంటి విషయాలు తెలిసినటువంటి మహాత్ములు తమ దగ్గరికి ఎవరిని కూడా రానివ్వరు. అటువంటి వాళ్ళనే మహాత్ములని చెప్పేసి అంటారు తప్పితే తమ చుట్టూతో ఒక 10 మందిని పోగేసుకుని భజన పరాయణని కూర్చోబెట్టుకుని వాళ్ళ చేతులు భజన చేయించుకునేటువంటి వాళ్ళని ఎవ్వరూ కూడా మహాత్ములని చెప్పేసి అని అన్నారు. ఇది దత్తాత్రేయ స్వామి చెప్పిన, నృసింహ జయంతిగా వచ్చినటువంటి దత్తస్వరూపంలో చెప్పిన, శ్రీపాద వల్లభులుగా వచ్చి చెప్పిన, ఎవరు చెప్పినా కూడా, ఆఖరికి రమణ మహర్షి గారిగా చెప్పినా కూడా వీళ్ళందరూ పోగయ్యారు తప్పితే ఆయన ఇంటినే గృహాన్నే వదిలేసి ఆ ఒక రమణ మహర్షి గారు ఇల్లే వదిలేసుకుని వచ్చేసి ఉంటే ఆయనకి వీళ్ళందరూ ఆయన ఏదో భక్తుడు, ఆయనకేదో తెలిసిపోయింది, ఆయనకి ఆత్మస్వరూపం అనేటువంటిది వీళ్ళందరూ కూడా ఆయన దగ్గర చేరారు తప్పితే ఆయన వీళ్ళందరినీ కూడా ఏమీ చేర్చుకోలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసిన విషయం. కనుక ఏదైనా ఒక విషయాన్ని మనం మాట్లాడేటప్పుడు, సభా స్థడిలో కూర్చుని మాట్లాడేటప్పుడు మన స్థాయి ఏమిటి, మనం ఈ మాట మాట్లాడవచ్చనా అనేటువంటి దాన్ని చూసుకుని మాట్లాడాలి అనేటువంటి విషయానికే నిన్నే రూపముగా భజింతు, మదిలో నీ రూపము మోకాలో స్త్రీ చన్నో కుచమో మేక పెంటకయ్యో, ఈ సందేహము మాన్పి నా కన్నారన్ భవదీయమూర్తి సగుణాకారంబుగా చూపవే, చిన్ని రేజ విహార మత మధుప శ్రీకాళహస్తీశ్వర అని చెప్పేసని ఈ దూర్జటి మహాకవి శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్పడం జరిగింది. కనుక ప్రియమైన ఆత్మబంధువులారా, ఏదో ఒక గుడిలో ఉన్నటువంటి రూపాన్ని చూసి, ఆ యొక్క శిలా విగ్రహాన్ని చూసి భగవంతుడు ఇలాగే ఉంటాడు అని అనుకోవటం చాలా శుష్క దండగైనటువంటి వ్యవహారం. మన వరకు మనం ప్రార్థించుకోవటానికి ఆ యొక్క రూపంగా ఉన్నది తప్పితే అంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడికి ఇది లేదు అనేటువంటి విషయాన్ని పోతన గారు కూడా చెప్పడం జరిగింది. ఏ రూపంబున దీని గెలుతూ నిట మేదియల్పు దించింతు అని చెప్పేసి ఆ గజేంద్ర మోక్షంలో చెప్పడం జరిగింది. అలాగే ఈ యొక్క పోతన గారు ప్రహ్లాద చరిత్రలో ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూసిన అందందే గలడు దానవాగ్ని వింటే అని చెప్పడం జరిగింది. కనుక నాలో ఉన్న ఆత్మ కానీ ఎదురుకుండా ఉన్నవాడి ఆత్మ రెండు ఒకటే, బయట ఉన్నది లోపల ఉన్నది అంతా ఒకటే అనేటువంటి విషయాన్ని గ్రహిస్తే మనం ఎదురుకుండా ఉన్నవాడికి ఇది తప్పు అనేటువంటి విషయాన్ని మనం నిర్ధారించలేము. కాబట్టి ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడకూడదని చెప్పేసని ఆ సర్వేశ్వరుడైనటువంటి ఆ వెంకటనాథుడిని వేడుకుంటూ ఇటువంటి విషయాలలో మనకి సరైనటువంటి మార్గబంధువుగా ఆ అయ్యప్ప ఉండి మనకు మార్గాన్ని చూపిస్తారనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప.